ఫ్రెండ్స్ టెక్నోస్ 2144 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 6, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. రేపైతే టెక్ న్యూస్ ఉండదు. రేపు 7:30కి OnePlus Nord 6 అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి హువావే నుంచి హువావే ప్యూరా ఎక్స్ అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొచ్చింది. దీని వీడియో కూడా నేను మన ఛానల్ అయితే చేశాను. కొద్ది పాస్పోర్ట్ సైజ్ లో అయితే ఉంటుంది ఫోన్, కొద్ది డిఫరెంట్గా ఉంటుంది ఫోల్డబుల్ ఫోన్ ఇది. ఇప్పుడు ఈ సేమ్ ఇదే కాన్సెప్ట్ తో వైడ్ ఫోన్ ఒకటి తీసుకొని వస్తున్నారు. ఇది ఫోల్డబుల్ ఫోన్ అయితే కాదు, అంటే మనం ఫోల్డ్ చేయడానికి ఉండదు, ఫోనే వైడ్గా ఉంటుంది. మన చేతిలో పట్టుకున్నప్పుడు కొద్ది ఒక పాస్పోర్ట్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. 6.3 ఇంచ్ సైజ్ ఉంటుంది, వైడ్ ఉంటుంది. కాబట్టి ఫోన్ చూడడానికి వైడ్ ఉంటుంది, బాగానే ఉంది. కాకపోతే మనం యూజ్ చేసేటప్పుడు సింగిల్ హ్యాండ్ లో యూజ్ చేయడం చాలా కష్టం ఇది. అండ్ దీని మీద అయితే హువావే వర్క్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఈ ఫోన్ హువావే తీసుకురావచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తుంది, ఐఫోన్ అల్ట్రా అని చెప్పేసి. సెప్టెంబర్, అక్టోబర్ లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాపిల్ నుంచి. అండ్ దీనిలో కూడా క్రీజ్ అయితే ఉండదు. రీసెంట్ గా ఒప్పో 5N6 వచ్చింది కదా, దానిలో కూడా క్రీజ్ అయితే ఏమి ఉండదు. దానిలో అల్యూమినియం హింజ్ యూజ్ చేశారు అండ్ ఒక 3D ప్రింటెడ్ లేయర్ ఒకటి యూజ్ చేశారు హింజ్ పైన. సో దానివల్ల మనకి గ్లాస్ కూడా డబుల్ లేయర్ ఉంటుంది. మనం ఫోల్డ్ చేసినప్పుడు అన్ఫోల్డ్ చేసినప్పుడు క్రీజ్ అయితే కనిపించదు. ఇప్పుడు సేమ్ ఇదే కాన్సెప్ట్ లో యాపిల్ కూడా తీసుకొస్తుంది. కాకపోతే యాపిల్ హింజ్ కూడా 3D ప్రింటెడ్ కి వెళ్తుంది, టైటానియం హింజ్ కి వెళ్తుంది అని చెప్పి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ యాపిల్ లో కూడా మనం ఫోల్డబుల్ ఫోన్ ఇయర్ చూస్తాము, దానిలో కూడా మాక్సిమం క్రీజ్ అయితే ఉండదు. నెక్స్ట్ మనకి యాపిల్ కార్ప్లే లో ఇప్పుడు కొత్త యాప్ యాడ్ అయింది, గూగుల్ మీట్స్ నుంచి ఇప్పుడు మీరు కాల్స్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా మీటింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. మీటింగ్ అటెండ్ అయినప్పుడు మీకు ఓన్లీ ఆడియో మాత్రం వినిపిస్తుంది, అవతల వాళ్ళు మాట్లాడేది మాత్రం వినిపిస్తుంది, మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి వినిపిస్తుంది. కానీ వాళ్ళ వీడియో కానీ మీ వీడియో కానీ అసలు వీడియోస్ ఏం కనిపించవు, ఓన్లీ ఆడియో మీట్ అయితే అటెండ్ అవ్వచ్చు. మీరు కార్ నడుపుతూ కూడా గూగుల్ మీట్లో ఇప్పుడు మీటింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇది ఓన్లీ యాపిల్ కార్ప్లేలో వచ్చింది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Samsung 45 వాట్ ట్రావెల్ అడాప్టర్ 969 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ ఇంకొక ఏసీ డీల్ కూడా ఉంది IFB నుంచి. IFB 1.5 టన్ 5 స్టార్ ఏసీ నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 38,240 రూపీస్ ఉంది. దీని మీద 1500 కూపన్ డిస్కౌంట్, 5,500 రూపాయలు SBI క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 31,190 రూపాయలకి అయితే వస్తుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే నథింగ్ AR గ్లాసెస్ మీద వర్క్ చేస్తున్నట్లు, AI గ్లాసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు మెటా రేబాన్ గ్లాసెస్, వాటి మీద వర్క్ చేస్తున్నట్టు రిపోర్ట్ వస్తుంది. అండ్ దాంతో పాటు AI ఇయర్ బడ్స్ మీద వర్క్ చేస్తున్నట్లు చెప్తున్నారు బ్లూంబర్గ్ అంటే వీళ్ళు కరెక్ట్ గానే చెప్తారు. నథింగ్ కూడా డిఫరెంట్ ప్రయోగాలు చేస్తూనే ఉంటది. ఇయర్ మేబీ నథింగ్ నుంచి మనం AI గ్లాసెస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మన ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 60 Pro అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని రాబోతుంది. దీనిలో డిజైన్ పార్ట్ ముఖ్యంగా గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఉంది కదా, నథింగ్ నుంచి తీసుకున్నారు వీళ్ళు. సో కంప్లీట్ దింపి పడేస్తారు గ్లిఫ్ మ్యాట్రిక్స్ ని. అండ్ క్వాల్కామ్ లోగో అంటే యూజ్ చేస్తున్నారు కాబట్టి క్వాల్కామ్ ప్రాసెసర్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7H Gen 4 ప్రాసెసర్ రావచ్చు. 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫోన్ ని. ఈ ఫోన్ ఏప్రిల్ 13వ తారీఖు లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ మనకి రట్జర్ యూనివర్సిటీ చెందిన సైంటిస్టులు నెక్స్ట్ జనరేషన్ అంతా మనం AI గ్లాసెస్ కానీ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్స్ కానివ్వండి, AR VR హెడ్సెట్ కానీ వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. వీటికి సెక్యూరిటీ అయితే లేదు. సో వీటికి సెక్యూరిటీ ఒకవేళ ఫింగర్ ప్రింట్ నుంచి కానీ ఫేస్ ఐడి నుంచి కానీ ఇచ్చినా కానీ వాటిని ఈజీగా క్రాక్ చేయొచ్చు. అట్లా కాకుండా విటల్ ఐడి అయితే బెటర్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ప్రతిపాదన తీసుకొని వచ్చారు. ఇదేంటంటే మన హార్ట్ రిథమ్ ఉంటుంది కదా, మన హార్ట్ బీట్ దాన్ని బట్టి ఒక రిథమ్ అయితే వస్తుంది. ఆ రిథమ్ బట్టి అండ్ స్కల్ కి వైబ్రేషన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, మన హార్ట్ రిథమ్ బట్టి వైబ్రేషన్ సహాయంతో మోషన్ సెన్సార్ యూజ్ చేసి అప్పుడే హెడ్సెట్స్ అన్లాక్ అయ్యేలాగా మనం చేయొచ్చు అన్నట్లు వీళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. అంతేకాదు దీన్ని టెస్ట్ కూడా చేసినట్టు చెప్తున్నారు వీళ్ళు. మొత్తం ఒక 52 మంది మీద దీన్ని టెస్ట్ చేసాము. దగ్గర రిజల్ట్స్ చూసుకుంటే 95% వరకు రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ఇవి నెక్స్ట్ జనరేషన్ అయితే వస్తున్నాయి మనకి XR హెడ్సెట్స్ కానీ AR VR AI గ్లాసెస్ వీటన్నిటికీ సెక్యూరిటీ పరంగా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నట్లుగా చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ మనకి రష్యాలో వాట్సాప్ ని టెలిగ్రామ్ ని బ్యాన్ చేశారు. రీసెంట్ గా నేను న్యూస్ లో మీకు చెప్పాను కూడా. మెయిన్ రీజన్ వచ్చేసరికి వాళ్ళది యాప్ ఒకటి ఉంటుంది మ్యాక్స్ అని చెప్పేసి, దాన్ని ప్రమోట్ చేయడానికి వీటిని బ్యాన్ చేశారు. వీళ్ళు చెప్పిన రీజన్ వచ్చేసరికి టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ వాళ్ళు అడిగిన యూజర్ డేటా ఇవ్వట్లేదు, గవర్నమెంట్ అడిగితే వీళ్ళు డేటా ఇవ్వట్లేదు అని చెప్పేసి వీటిని బ్యాన్ చేశారు అనమాట. వీళ్ళు వచ్చేసరికి వాట్సాప్ టెలిగ్రామ్ మేము యూజర్ ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, మేము డేటా అలా ఇవ్వలేమని చెప్పేసి వీళ్ళు కూడా కామ్ అయిపోయారు. రష్యాలో అఫీషియల్ గా అయితే వాట్సాప్ టెలిగ్రామ్ అయితే బంద్ అయిపోయినాయి. కాకపోతే అక్కడ యూజర్స్ మొత్తం VPN యూజ్ చేస్తున్నారు. VPN యూజ్ చేసి ఈ యాప్స్ యూజ్ చేస్తున్నారు, వాట్సాప్ టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ తీసుకొచ్చిన మ్యాక్స్ అనే యాప్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు. సో దీన్ని ఎరకట్టడానికి ఏం చేసిందంటే వీళ్ళు IPs ఉంటాయి, IP అడ్రస్ మొత్తం బ్లాక్ చేసింది. AWS ఉంటాయి అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో ఈ IP అడ్రస్ మొత్తం బ్లాక్ చేసింది VPNs బ్లాక్ చేయడానికి. సో దీనివల్ల వీళ్ళకి చాలా నష్టం జరిగింది. బ్యాంకింగ్ సర్వీసెస్ మొత్తం ఆగిపోయినాయి, ATMలు పనిచేయలేదు, చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ప్రజలైతే. మళ్ళీ IP అడ్రస్ అయితే బ్లాక్ చేశారు, వాటిని అన్బ్లాక్ చేశారు. మళ్ళీ అందరూ VPN యూజ్ చేసి వాట్సాప్ టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారు రష్యాలో.
నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే, అన్న మా గ్రాండ్ పేరెంట్స్ కి హెల్త్ ట్రాక్ చేయడానికి ఫిట్నెస్ బ్యాండ్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. ఊప్ బెటరా లేకపోతే యాపిల్ వాచ్ బెటరా? యాపిల్ వాచ్ అయితే ఏ జనరేషన్ తీసుకోవాలి? యాపిల్ వాచ్ ఊపా అంటే మీ గ్రాండ్ ఫాదర్ ఏ ఫోన్ యూస్ చేస్తున్నారు, ఐఫోన్ యూస్ చేస్తుంటే యాపిల్ వాచ్ సెట్ అయింది, లేకపోతే ఐఫోన్ కొనియాలి ఫస్ట్. ఇంకా ఊప్ విషయానికి వస్తే మాత్రం ఊప్ మనం కొనడానికి 30,000 దగ్గరలో ఉంటుంది. 1 year సబ్స్క్రిప్షన్ తో వస్తుంది. 1 year తర్వాత మళ్ళీ మీరు డబ్బులు కట్టాలి. సో ఇది సబ్స్క్రిప్షన్ బేస్ మీద వస్తుంది, ఒక వన్ టైం పర్చేస్ అయితే కాదు. 1 year తర్వాత మళ్ళీ 24,000 కట్టాలి మీరు. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ 1 yearకి 24,000 అట్లా కట్టుకుంటే వెళ్ళాలి. అది మైండ్ లో పెట్టుకోవాలి. మీ డబ్బులు బట్టి చూసుకుంటే ఊప్ మంచిది. మీరు ఒకవేళ అఫోర్డ్ చేయగలిగితే వెళ్ళొచ్చు. లేదు నేను అఫోర్డ్ చేయలేను అనుకుంటే ఐఫోన్ ఉంటే మాత్రం యాపిల్ వాచ్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు యాపిల్ వాచ్ తీసుకోవాలనుకుంటే యాపిల్ వాచ్ సిరీస్ 8 అబో ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి నాసా ఒక మిషన్ చేసింది, ఆర్టెమిస్ 2 అని చెప్పేసి. ఈ మిషన్ లో భాగంగా కొంతమంది ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ లోకి అయితే పంపించింది. అండ్ వీళ్ళు ఒక 4 లక్షల కిలోమీటర్స్ భూమికి దూరంగా అయితే వెళ్తారు. అండ్ మూన్ కి దగ్గరకు కూడా వెళ్తారు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. ఈ మిషన్ ఏంటంటే వాళ్ళు ఎంత టైంలో అక్కడికి వెళ్తున్నారు, ఎంత టైంలో వస్తున్నారు, సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ మిషన్ పెట్టింది వీళ్ళు. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు ఎవరైతే ఆస్ట్రోనాట్స్ వెళ్ళారో వాళ్ళందరూ iPhone 17 Pro Max క్యారీ చేశారు. కొంతమంది నికాన్ కెమెరాస్ ఇట్లాంటి కూడా క్యారీ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫోటోగ్రాఫ్స్ అయితే తీశారు. భూమి ఫోటోగ్రాఫ్స్ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. వీటిని అయితే వీళ్ళు షేర్ చేశారు అక్కడి నుంచి తీసినవి. దీన్ని నెట్ఫ్లిక్స్ కూడా తీసుకుంది అనమాట, స్పెషల్ స్ట్రీమింగ్ రైట్స్ అయితే తీసుకుంది. నెట్ఫ్లిక్స్ లో దీన్ని స్ట్రీమ్ చేస్తారు. నెక్స్ట్ మనకి ట్రంప్ ఇరాన్ కి వార్నింగ్ అయితే ఇచ్చాడు, వార్ ఆపండి. అండ్ ముఖ్యంగా ఏదైతే అక్కడ మీరు బ్లాక్ చేశారో ఒక మేజర్ ఏదైతే షిప్లన్నీ ట్రావెల్ చేస్తుంటాయి కదా, అక్కడ వీళ్ళు బ్లాక్ చేసి పెట్టారు అన్నమాట. అందుకే షిప్లన్నీ ఆగిపోయినాయి, క్రూడ్ ఆయిల్ షిప్లన్నీ. దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అంటారు. ఇరాన్ దాటుకొని రావాలి షిప్లన్నీ, వీళ్ళు అక్కడ బ్లాక్ చేసి పడేశారు. దీనివల్ల చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకి ఇబ్బంది గురవుతున్నారు. సో మీరు వెంటనే దాన్ని అన్బ్లాక్ చేయాలి, లేకపోతే వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ట్యూస్డే వరకు చూస్తారు, వెడ్నెస్డే నుంచి ఇంకా దాడులు చేస్తాం. అంటే మీకు పవర్ సోర్సెస్ ఉంటాయి కదా, ఇరాన్ చెందిన పవర్ సోర్సెస్ మొత్తం డ్యామేజ్ చేస్తాం, బ్రిడ్జెస్ డ్యామేజ్ చేస్తాము, సో మీకు మొత్తం అంధకారం అయిపోయింది ఇరాన్ మొత్తం అన్నట్లుగా ట్రంప్ అయితే ట్వీట్ అయితే పెట్టాడు. దీనికి ఇరాన్ ఎంబసీలు చాలా తేలిగ్గా తీసుకునే వాటిని, అంతేకాకుండా ట్రంప్ ని ఎగతాళి చేసినట్టు మాట్లాడుతున్నాయి అనమాట. ఏదైతే అది అన్బ్లాక్ చేయమన్నాడు కదా, కీస్ మాకు కనిపించట్లేదు, కీస్ ఎక్కడో పెట్టి మర్చిపోయామని చెప్పేసి. అండ్ కొంతమంది వచ్చేసరికి ఏదైతే ట్రంప్ టైం ఇచ్చాడో ఆ టైం అంత బాగాలేదు, టైం మార్చండి, ఇంకో టైం మనం సెట్ చేసుకుందాం అన్నట్లుగా రకరకాలుగా, అంటే ట్రంప్ని చాలా లైట్ తీసుకొని మాట్లాడుతున్నారు వీళ్ళు. మరి చూడాలి ఏమైద్దో. 2 days అయితే ట్రంప్ అయితే టైం ఇచ్చాడు, మరి వెడ్నెస్డే ఏం జరిగిద్దో చూడాలి. నెక్స్ట్ మనకి చైనాలో సిటీ వర్క్ అని కొత్త కాన్సెప్ట్ నడుస్తుంది. ఇప్పుడు ఎవరైనా డేటింగ్కి వెళ్ళాలనుకోండి, మార్నింగ్ లాగా చదువుకుంటారు, లేకపోతే ఏదైనా జాబ్ చేస్తారు, ఈవినింగ్ డేట్కి వెళ్ళాలనుకుంటే ఆ టైం కూడా వేస్ట్ చేయకుండా ఒక డెలివరీ బాయ్ లాగా పనిచేస్తారు అనమాట. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకటే బైక్ మీద వెళ్తూ ఉంటారు, వాళ్ళు డేట్ చేస్తుంటారు అనమాట. ఆ టైం అంతా పని చేసుకుంటూ డేట్ చేస్తారు. సో ఇద్దరు కలిసి పని చేస్తూ ఉంటారు, డెలివరీస్ యాక్సెప్ట్ చేస్తారు, డెలివరీ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు వీళ్ళు ట్రావెల్ అవుతారు. ఇలా 1-2 months ట్రావెల్ అయిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు ఇష్టమైతే అప్పుడు పెళ్లి చేసుకుంటారు. దీనికి సిటీ వర్క్ అని పేరు పెట్టారు. పార్కులో టైం వేస్ట్ చేసుకోకుండా పని చేసుకుంటూనే ప్రేమించుకోవాలి. ఇదేవిధంగా ప్రొడక్ట్ న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. వీకెండ్లో మన ఛానల్ వచ్చిన వీడియోస్ ఇక్కడ చెక్ చేయండి. నేను సాటర్డే మంచి వీడియో చేశాను, ఎందుకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ బ్యాటరీస్ 5000 mAh ఉంటాయి, అంతమించి ఎక్కువ ఎందుకు తీసుకురారు అని చెప్పేసి. చాలా మంచి కాన్సెప్ట్ అది. ఒకవేళ మీరు వీకెండ్ మ్యాచ్లు అడవుల్లో పడి చెక్ చేయకపోతే ఇక్కడ చెక్ చేయండి, చాలా బాగుంటుంది ఇది. అండ్ దాంతోపాటు లైఫ్ స్టైల్ ఛానల్ బ్లాగ్ కూడా వచ్చింది, చెక్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. బాయ్.